వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024కి సంబంధించిన అంశాలలో కీ హైలైట్స్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఈ కీ హైలైట్స్ ఎందుకు మనం ప్రస్తావిస్తున్నాము అంటే గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, వాటికి సంబంధించిన ఓవర్వ్యూ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ప్రతి టాపిక్కి సంబంధించిన ముఖ్య అంశాలు వీటిపైన పర్టికులర్గా ఫోకస్ చేయాలి. అవి మనకి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో పొందుపరిచారు. ఆ కీ హైలైట్స్లో భాగంగా అగ్రికల్చర్కి సంబంధించిన అంశాల గురించి మనం ఒకసారి చూస్తే, తెలంగాణ ఈజ్ అగ్రికల్చర్ అవుట్పుట్ ఫర్ 2023-24 saw significant production of several core crops. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటల ఉత్పత్తి 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తాత్కాలిక అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పంటల ఉత్పత్తి గణనీయంగా పెరుగుదల నమోదైందంట. ఈ గణనీయంగా పెరుగుదల నమోదైన దాంట్లో ప్యాడీ ప్రొడక్షన్, వరి ఉత్పత్తి ఎంతకి నమోదైంది అంటే 260.88 లక్షల టన్నులు. 260.88 లక్షల టన్నులు అనేది వరి ఉత్పత్తి. అదేవిధంగా మిల్లెట్స్ అండ్ పల్సెస్ కాంట్రిబ్యూటెడ్, మిల్లెట్స్ ఎంత 30.33 లక్షల టన్నులు. అదేవిధంగా పప్పు ధాన్యాలు ఎంత 3.61 లక్షల టన్నులు. వరి ఉత్పత్తి ఎంత 260.88 లక్షల టన్నులు. మిల్లెట్స్ ఎంత 30.33 లక్షల టన్నులు. అబ్స్ట్రాక్ట్లో పొందుపరిచిన ఆహార ధాన్యాలు ఎన్ని టన్నులు, ఎన్ని లక్షల టన్నులు అనేది ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. ఇది పప్పు ధాన్యాలు ఎంత 3.61 లక్షల టన్నులు. అదేవిధంగా టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి ఎంత అంటే 207.93 లక్షల టన్నులు. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత 207.93 లక్షల టన్నులు. వరి ఉత్పత్తి వేరు, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి వేరు, పప్పు ధాన్యాల ఉత్పత్తి వేరు, మిల్లెట్స్ ఉత్పత్తి వేరు. ఈ అంశాలు చూసుకోవాలి. మొత్తంగా మనకి ఇచ్చింది ఏంటి, ఫస్ట్ వరి ఉత్పత్తి ఎంత 206.88 లక్షల టన్నులు. మిల్లెట్స్ ఎంత 30.33 లక్షల టన్నులు. అదేవిధంగా పప్పు ధాన్యాలు ఎంత 3.61 లక్షల టన్నులు. మొత్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత 207.93 లక్షల టన్నులు. ఇవి రాసుకోవాలి మనం వెంటనే. వరి ఉత్పత్తి, మిల్లెట్స్ ఉత్పత్తి, పల్సెస్ పప్పు ధాన్యాల ఉత్పత్తి, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి. అబ్స్ట్రాక్ట్లో కీ హైలైట్స్లో ఇచ్చింది 4 అంశాల గురించి: వరి, పప్పు ధాన్యాలు, అదేవిధంగా మిల్లెట్స్, అదేవిధంగా మొత్తం ఆహార ధాన్యాలు. ఈ సీరియల్ ఇక్కడ 4 రాసుకున్నాం అనుకో, మనం గుర్తు ఉంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వరి, తర్వాత మిల్లెట్స్, తర్వాత పప్పులు, మొత్తంగా ఆహార ధాన్యాలు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి. ఇటు 1, 2, 3, 4 ఇవి ఆర్డర్ పెట్టమని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఈ అంశాలు చూసుకోవాలి మనం అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా. కీ హైలైట్స్ మళ్ళీ మనం అగ్రికల్చర్ సెక్టార్లో డీటెయిల్గా మాట్లాడుకుని కీ హైలైట్స్ ప్రస్తావన మాట్లాడుతున్నాం కాబట్టి అందులో ఏ అంశాలు ఇచ్చిరో అవి చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటిది అని అంటే మనకి క్రాప్ లోన్, వ్యవసాయ పంట రుణాల పథకం ఉంది కదా, పంట రుణాల మాఫీ పథకం ఉంది కదా. ఈ పంట రుణాల మాఫీ పథకం ద్వారా మొత్తంగా 11,581.60 కోట్ల రూపాయలతోటి ఎంతమంది వ్యవసాయదారులు లబ్ధి పొందారు అని అంటే 16,76,418 మంది వ్యవసాయదారులు లబ్ధి పొందారు. ఏ విధంగా 11,581.60 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న పంట రుణాల మాఫీ పథకం కింద, వ్యవసాయ పంట రుణాల మాఫీ పథకం కింద 16,76,418 మంది వ్యవసాయదారులు లబ్ధి పొందారంట. మనకి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024లో పొందుపరిచిన అంశాలలో 11,581.60 కోట్ల రూపాయలతోటి పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా 16,76,418 మంది వ్యవసాయదారులు లబ్ధి పొందడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే యానిమల్ హస్బెండరీ, పశు సంపదకు సంబంధించిన అంశాలు. 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ తాత్కాలిక అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరంలో తెలంగాణ ప్రొడ్యూస్డ్ ఎంత 57.22 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరిగిందంట. ఎంత 57.22 లక్షల టన్నుల పాల ఉత్పత్తి. ఇది క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతారండి. ఏ విధంగా 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ తాత్కాలిక అంచనాల ప్రకారము
తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎంతకి జరిగింది? ఎంతకి? 57.22 లక్షల టన్నులు. ఇది చూసుకోవాలి. అదేవిధంగా 10.97 lakhs టన్ మీట్. మాంసం ఉత్పత్తి ఎంత? 10.97 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి. అదేవిధంగా 184 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగిందంట. క్వశ్చన్ ఎట్లా వస్తుంది తెలుసా? ఇప్పుడు పాల ఉత్పత్తి ఎంత? పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి, అదేవిధంగా గుడ్ల ఉత్పత్తి. ఇక్కడ ఇప్పుడు 184 కోట్లు. మాంసం ఉత్పత్తి ఎంత? 57.22 లక్షల టన్నులని ఇక్కడ ఇచ్చి ఇక్కడ 10.97 లక్షల టన్నులు. ఇప్పుడు ఇక్కడ చూడాలి, పాల ఉత్పత్తి ఎంత? 57.22 లక్షల టన్నులు. మాంసం ఉత్పత్తి ఎంత? 10.97 లక్షల టన్నులు. గుడ్ల ఉత్పత్తి ఎంత? 184 కోట్లు. ఏ అంచనాల ప్రకారం? 2023-24 తాత్కాలిక అంచనాల ప్రకారము మాంసం ఉత్పత్తి ఎంత, పాల ఉత్పత్తి ఎంత, గుడ్ల ఉత్పత్తి ఎంత? ఇట్లా వస్తాయి క్వశ్చన్స్. ఈ అంశాలు మనం చూసుకోవాలి. కీ హైలైట్సే మాట్లాడుతున్నాం. మళ్ళీ మన పశు సంపద రంగంలో భాగంగా ప్రతి అంశాన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్లాండ్, లోతట్టు చేపలు, అదేవిధంగా రొయ్యలు. టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్లాండ్, లోతట్టు చేపలు, అదేవిధంగా రొయ్యల యొక్క ఉత్పత్తి ఏ విధంగా ఉంది? 2023-24 సంవత్సరానికి గాను చూస్తే 4.39 లక్షల టన్నులు, 4.39 లక్షల టన్నులు అనేది లోతట్టు చేపలు. అదేవిధంగా 16,532 టన్నులు అనేది రొయ్యల ఉత్పత్తి జరగడం జరిగింది. మొత్తంగా 2023-24 తాత్కాలిక అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఉత్పత్తి అయిన లోతట్టు చేపలు ఎంత అంటే 4.39 లక్షల టన్నులు. అదేవిధంగా రొయ్యలు ఎంత అంటే 16,532 టన్నుల రొయ్యల ఉత్పత్తి చేయడం జరిగింది. ఇక్కడ 2023-24 తాత్కాలిక అంచనాల ప్రకారం. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్, లైవ్ స్టాక్ సెక్టార్ కాంట్రిబ్యూట్ 7.4% టు జిఎస్డిపి. పశు సంపద రంగం నుండి మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో ఏమేమి ఉంటాయి? ప్రైమరీ సెక్టార్ ఉంటుంది, సెకండరీ సెక్టార్ ఉంటుంది, టెర్షియరీ సెక్టార్ ఉంటుంది. ఈ ప్రైమరీ సెక్టార్లో భాగంగా వ్యవసాయ రంగంలో మనకి పశు సంపద, పంటలు, మత్స్య సంపద, అడవులు కలప. ప్రాథమిక రంగంలో భాగమైన వ్యవసాయ రంగంలో 4 ఉపరంగాలు ఉన్నాయి. ఏంటేంటివి? పశు సంపద, పంటలు, మత్స్య సంపద, అడవులు. దీనిలో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు యానిమల్ హస్బెండరీ అంటే పశు సంపద గురించి మాట్లాడుతున్నాం. ఈ పశు సంపద ద్వారా వచ్చిన ఆదాయం, ఇప్పుడు వ్యవసాయ రంగం యొక్క ఆదాయము ఒక 100 రూపాయలు ఉందనుకుందాం. ఈ వ్యవసాయ రంగం యొక్క 100 రూపాయలతో టోటల్ జిఎస్డిపికి ఎంత ఉండొచ్చు? ఒక 20% అనుకుందాం ఎగ్జాంపుల్కి. కానీ ఇప్పుడు పశు సంపద ద్వారా ఆదాయం ఎంత వచ్చింది? 25 రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తం 4 రంగాలు. ఈ 4 రంగాలలో పశు సంపద నుంచి 25 రూపాయలు వచ్చింది అని అంటే వ్యవసాయ రంగంలో పశు సంపద యొక్క వాటా ఎంత? 25% వాటా. దేనిలో? వ్యవసాయ రంగంలో పశు సంపద రంగం నుంచి వచ్చిన ఆదాయము 25%. కానీ మొత్తంగా జిఎస్డిపికి ఎంత ఉంటుంది? డైరెక్ట్ పశు సంపద ద్వారా వచ్చిన ఆదాయము డైరెక్ట్ జిఎస్డిపికి ఎంత ఉంటుంది అనేదే ఇక్కడ ఇచ్చారు మనకి. మొత్తం ఎంత ఉంటుంది? ఇక్కడ 7.4% ఉంటుందంట. మొత్తం లైవ్ స్టాక్ ద్వారా, పశు సంపద ద్వారా వచ్చే ఆదాయము మొత్తం జిఎస్డిపికి 7.4%. అదేవిధంగా 46.71% అనేది అగ్రికల్చర్ సెక్టార్. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఏది? 25 రూపాయలని మాట్లాడుతున్నాం చూడు. పశు సంపద అనేది దీని ద్వారా వచ్చే మొత్తం ఆదాయం వ్యవసాయ రంగంలో 25% అంటున్నాం. ఆ 25%మే ఇక్కడ ఉంది, 46.71%. అగ్రికల్చర్ సెక్టార్కి సపరేట్గా చూస్తేనేమో 46.7%. టోటల్ జిఎస్డిపికి ఈ వచ్చిన ఆదాయం టోటల్ జిఎస్డిపికి చూస్తే వచ్చేది ఎంత? ఇక్కడ 7.4%. టోటల్ జిఎస్డిపికి ఎంత అనేది చూడాలి. మళ్ళీ నేను జిఎస్డిపిలో భాగంగా వచ్చే ప్రైమరీ సెక్టార్లు ఏముంటాయి, సెకండరీ సెక్టార్లు ఏముంటాయి, టెర్షియరీ సెక్టార్లు ఏముంటాయి, ఒక్కొక్క అంశాన్ని డీటెయిల్గా మాట్లాడతాం. ఇక్కడ కీ హైలైట్స్ చర్చిస్తున్నాం కాబట్టి అదే కోణంలో మనం చూడాలి. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది? 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇదంతా అగ్రికల్చర్ సెక్టార్కి 46.71% అనేది పశు సంపద యొక్క వాటా. మొత్తం జిఎస్డిపిలో 7.4%. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీస్. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియాస్ ఎకానమీ. 2022-23లో
తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఇండియా ఎకానమీకి ఏ విధంగా ఉందని చూస్తే స్టేట్ అకౌంటెడ్ 3.37% ఆఫ్ నేషనల్ టోటల్ ఇండస్ట్రీస్ గ్రాస్ వాల్యూ యాడెడ్. మొత్తంగా భారతదేశం యొక్క జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉంటుంది కదా, ఇండియా జీడిపి. ఈ ఇండియా జీవీఏకి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నుంచి వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఈ ఆదాయం అనేది మొత్తం జీవీఏలో ఎంత అంటే 3.37%, 3.37%. మొత్తం భారతదేశం యొక్క జీబీఏకి సమకూరే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పారిశ్రామిక రంగం నుంచి వచ్చే ఆదాయము ఎంత శాతము అంటే 3.37%. మళ్ళీ చెప్తున్నా, ఇండియా జీబీఏ ఉంది. ఇప్పుడు ఇండియా జీబీఏకి ఎన్ని రంగాల నుండి ఆదాయం సమకూరుతుంది? ప్రైమరీ సెక్టార్ నుంచి, సెకండరీ సెక్టార్ నుంచి, టెరిషియరీ సెక్టార్ నుంచి ఆదాయం సమకూరుతుంది. ఇందులో ఇండియా మొత్తం మీద ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం, టెరిషియరీ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం మొత్తంగా చేస్తే ఈ జీవీఏ వస్తుంది కదా. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం నుంచి ద్వితీయ రంగంలో భాగంగా ఉండే పారిశ్రామిక రంగం నుంచి వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఆ ఆదాయం అనేది జీవీఏలో మొత్తం శాతంగా తీస్తే ఎంత? ఇక్కడ 3.37%. ఈ అంశం చూసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ అకౌంటెడ్ 5.16% ఫ్యాక్టరీల పరంగా చూస్తే ఇండియాలో ఉన్న మొత్తం కర్మాగారాల ప్రకారం చూస్తే తెలంగాణలో 5.16% శాతం కలిగి ఉన్నది ఫ్యాక్టరీల సంఖ్యాపరంగా. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో 2023-24 సంవత్సరానికి ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతమంది లబ్ధి చేకూరింది అనేది చూస్తే 3,55,494 మంది వ్యక్తులకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బీపీఎల్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద వారు అర్హత కలిగిన వ్యక్తులు. వీరికి 2023-24 సంవత్సరానికి గాను ఆరోగ్యశ్రీ పథకం కింద 3,55,494 మంది వ్యక్తులకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంసీహెచ్ కిట్, మదర్ అండ్ బేబీ కేర్ కిట్ ఉన్నది కదా, మదర్ అండ్ చైల్డ్ కేర్ కిట్ లేదా మదర్ అండ్ బేబీ కిట్ ఉంది కదా, తల్లి మరియు బిడ్డల ఆరోగ్య కిట్ ఉంది. ఇది ఇంతకుముందు కేసీఆర్ కిట్గా ఉండే ఇప్పుడు ఎంసీహెచ్ కిట్గా పేరు మార్చడం జరిగింది. ఈ ఎంసీహెచ్ కిట్లో భాగంగా తల్లి మరియు బిడ్డ కోసము 15 రకాల వస్తువులను ఇవ్వడం జరుగుతుంది. 15 రకాల వస్తువుల్లో భాగంగా ఎంసీహెచ్ కిట్లో 2,08,950 మంది లబ్ధిదారులకు ఎంసీహెచ్ కిట్లను డిస్ట్రిబ్యూట్ చేశారంట. 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంసీహెచ్ కిట్లు పంపిణీ చేయబడ్డ లబ్ధిదారులు ఎంతమంది అంటే 2,08,950 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే సోషల్ సెక్యూరిటీ అని అంటే సామాజిక భద్రతలో భాగంగా 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో చేయుత పెన్షన్స్ ఎంతమందికి అందించారు అంటే 44.10 లక్షల మందికి 44.10 లక్షల మందికి చేయుతలో భాగంగా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కార్డ్స్ కలిగి ఉన్నారు ఈ అంశాలు కూడా చూస్తే తెలంగాణలో టోటల్ చూస్తే 89.97 లక్షల బీపీఎల్ కార్డులు ఉన్నాయంట. 89.97 లక్షల బీపీఎల్ కార్డు. ఈ బీపీఎల్ కార్డు బిలో పావర్టీ లైన్ ఆహార భద్రత కార్డులు ఇవి ఉన్నాయి కదా, ఈ బీపీఎల్ కార్డులను బేస్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం 6 గ్యారంటీలో ప్రతి పథకానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మొదట ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న అంశం ఏంటిదంటే బీపీఎల్ కార్డ్స్. ఎవరైతే బీపీఎల్ కార్డులు ఉన్నారో వారు అన్ని పథకాలకు అర్హత కలిగి ఉంటారు. అందులో కొన్ని రకాల గైడ్లైన్స్ ప్రకారం వాటిని అర్హత కలిగిస్తారు. ముఖ్యంగా బీపీఎల్ కార్డు అయితే తప్పనిసరి కలిగి ఉండాలి. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే అభయహస్తంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వీటికి సంబంధించిన అంశాలు 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వము ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయము అనేది వెచ్చించడం జరిగింది ఆ పథకానికి అని అంటే
1163.08 కోట్ల రూపాయలు అనేది మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేయబడ్డ ఉచిత బస్సు ప్రయాణానికి 1163.08 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఏ రోజు వరకు 2024 మార్చి 31 నాటికి 1163.08 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేయబడుతున్న ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఖర్చు చేయడం జరిగిందని చెప్పి మనకి అబ్స్ట్రాక్ట్లో పొందుపరిచారు. ఇది కూడా క్వశ్చన్ వస్తుంది, చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే ఎల్పిజి సిలిండర్స్ 500 రూపాయలకు ఎల్పిజి సిలిండర్స్ ఇచ్చే పథకాన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎల్పిజి సిలిండర్లు 500 రూపాయలకే ప్రభుత్వము అందించే వెసులుబాటు తీసుకొచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు కదా. ఈ పథకంలో భాగంగా 39.57 లక్షల బెనిఫిషియర్స్ అంటే 39.57 లక్షల లబ్ధిదారులకు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేయబడుతున్న ఎల్పిజి సిలిండర్ స్కీమ్స్ని కూడా ఇంతమందికి అందించడం జరుగుతుంది. ఎంతమంది? 39.57 లక్షల లబ్ధిదారులకు మేము అందించినామని చెప్పి అబ్స్ట్రాక్ట్లో పేర్కొన్నారు. నెక్స్ట్, తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్పెండ్ 808.33 crore ఆన్ గృహాల. నెక్స్ట్ అంశం ఏంటిదంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? 808.33 కోట్ల రూపాయలు ఏం చేసిరంటే గృహజ్యోతి స్కీమ్ కింద ఎవరైతే సొంతింటి అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమే గృహజ్యోతి స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా 2024 ఆగస్టు 31 నాటికి గృహజ్యోతి స్కీమ్ కింద ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి అని అంటే 808.33 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడ్డాయి గృహజ్యోతి స్కీమ్లో భాగంగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి స్కీమ్ కోసము 2024 ఆగస్టు 31 నాటికి మొత్తంగా 808.33 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇవి మనకి కీ హైలైట్స్లో భాగంగా ఇచ్చిన అంశాలు. వీటిని పర్టికులర్గా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్లో అడుగుతారు. ఇవి చూస్తూ ప్రతి టాపిక్కి సంబంధించిన వివరణకు సంబంధించిన వీడియోస్ని మనం రేపటి నుంచి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది విష్ణు ఐఏఎస్ అకాడమీలో. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విభాగంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక ప్రాంతం ఎంత ఉంది, నెక్స్ట్ డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రతి టాపిక్ ఒక్కొక్కటి వివరంగా వివరించడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వెంటనే అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన వీడియోస్ని. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.